హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్ ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా మరి? చలో. సో ఇక్కడ ఇచ్చింది ఏంటండి, s² ఒక ఈక్వేషన్ ఇచ్చారు అండ్ ఆ ఈక్వేషన్లో ఉండే టర్మ్స్ అన్నిటికీ కూడా పైన డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ డిస్క్రిప్షన్స్ని యూజ్ చేసి మనం ఆ వాల్యూస్ కనుక్కొని ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే s వాల్యూ వస్తుంది. సో దాంతో మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా. చలో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ సి వాల్యూ అంటే ఏంటంట, మినిమం పాసిబుల్ వాల్యూ. ఓకే, ఏం కావాలి? మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + p + 3 × x + p + 5 = 0. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, మరి ఎక్స్ట్రీమ్కి వెళ్తే డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? -b/a. -b/ అంటే -p + 3. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. దాని వాల్యూ ఎంత వస్తుందండి? -b/a అంటే -p + 3/1. సో ఎలాగో డినామినేటర్లో 1 వస్తుంది కాబట్టి ఇవ్వట్లేదు. ఓకేనా? ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? c/a. c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -p + 5 బై ఏ. ఎలానో ఇక్కడ ఏ ఉంటుంది, ఏ వాల్యూ 1 కాబట్టి డినామినేటర్లో 1 ఉంటుంది కాబట్టి అది ఇవ్వట్లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నాడంట, మినిమం పాసిబుల్ వాల్యూ అంట. ఓకే, దేనికి మినిమం పాసిబుల్ వాల్యూ? సమ్. ఓకే, సమ్ అంట. ఎవరికి సమ్ అంట? ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ రూట్స్ ఏంటి? ఆల్ఫా 1 బీటా 1. వాటి స్క్వేర్స్ అంటే α² β². వాటి సమ్కి మినిమం వాల్యూ ఎంత అంటున్నాడు. అంటే మినిమం వాల్యూ ఆఫ్ α² + β² మనకు కావాలి. ఇప్పుడు నేను α² + β²ని ఇలా రాసుకోవచ్చా? α + β² -2α β అలా రాసుకోవచ్చా? సార్ ఎలాగా? ఒక్కసారి చూడండి. a + b² అంటే ఎంతండి? a² + b² + 2ab కదా. నాకు ఇప్పుడు a² b² కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? a + b² ఇది హోల్ స్క్వేర్ కదా. a + b² -2ab అవునా కాదా? సో అంతే, సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేసా. సో α² + β² కావాలి. సో α + β² -2α β. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత α + β వాల్యూ మనకు తెలుసు -p + 3 అని. అండ్ ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు -p + 5 అని. ఇప్పుడు అవే సబ్స్టిట్యూట్ చేయండి. నాకు మినిమం వాల్యూ కావాలి. దేనిది? α + β² అంటే -p + 3². -p + 3² అంటే p + 3². ఎందుకంటే మైనస్ స్క్వేర్లో పెట్టేటప్పుడు ఎలానో పాజిటివ్ అయిపోతుంది కదా. -2α బీటా. సో 2α బీటా అంటే -2 × ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -p + 5. సింబల్స్ చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే మొత్తం పోతుంది. ఓకేనా? ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ నాకేం కావాలి? p + 3² అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే p² + 9 + 6p మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ఎలానో ప్లస్ అయిపోతుంది కాబట్టి +2p + 10 అంతేనా? ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ p² + 8p + 90 ఇంతేగా. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాయచ్చా? ఎప్పుడైనా సరే మీకు ఇలా మినిమం వాల్యూ ఆఫ్ సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాంటి ఎక్స్ప్రెషన్ వచ్చిందనుకోండి. సో మీరు దాన్ని ఏదో రకంగా లైక్ a + b² రకంగా కానీ a - b² రకంగా కానీ రాసుకోవాలి. అలా అయితే మీకు కొంచెం సింపుల్ అవుతుంది ప్రాబ్లం. ఓకేనా? సో మినిమం వాల్యూ ఆఫ్, ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? p² + 16 + 2 × 4p + 3 ఇలా రాసుకోవచ్చా? సార్ ఇలా ఎందుకు రాసుకున్నారు? అలా రాసుకోవడం వల్ల నాకు ఏం జరుగుతుందంటే, ఇది a² అంటే p² ప్లస్ ఇది b² అంటే 4² కదా. సో అది b² లాను అండ్ +2ab + 2 × 4 × p. చూసారు, ఇది a + b² ఫార్ములా లేదు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? మినిమం వాల్యూ ఆఫ్ p + 4² + 3 అవునా కాదా? సో ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ కావాలంటే నాకు మినిమం ఆఫ్ p + 4² కావాలి ప్లస్ మినిమం ఆఫ్ 3 కావాలి. చూడండి, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. దానికి మినిమం అయినా మ్యాక్సిమం అయినా అదే నెంబర్ కదా, వేరే చాయిస్ లేదు. అంతేనా? ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా ఏమొచ్చిందండి? దీని ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్గా ఏమొస్తుందండి? 3. అండ్ ఇక్కడ p + 4 చూడండి, మినిమం ఆఫ్ ఎనీ స్క్వేర్ నెంబర్. ఏ స్క్వేర్ నెంబర్కైనా మినిమం వాల్యూ ఎంత అవుతుందండి? మినిమం స్క్వేర్ నెంబర్ ఎంత? 0 అంతే కదా. సార్ 1 అవుతుంది సార్. 1 అవుతుంది, బట్ మినిమం ఏంటి? 0 కదా.
అంటే p+4 ఖచ్చితంగా 0 రావాలంటే ఒక స్క్వేర్ నెంబర్ p+4 ఖచ్చితంగా ఏమవ్వాలి 0 అయి ఉండాలి. సో మినిమమ్ ఆఫ్ ఎనీ స్క్వేర్ నెంబర్ ఏమై ఉండాలండి 0. కాబట్టి ఈ p+4 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమై ఉండాలి 0 అయి ఉండాలి. అంటే p+4 వాల్యూ ఏమై ఉండాలి 0. అంటే మినిమమ్ ఆఫ్ ఒక స్క్వేర్ నెంబర్ వాల్యూ ఎంత అవుతుందండి 0. అండ్ మినిమమ్ ఆఫ్ 3 ఎంత అవుతుందండి 3 అంటే కాన్స్టెంట్, దానికి మినిమం అయినా మ్యాక్సిమం అయినా అదే నెంబర్ చేంజ్ అవ్వదు. సో ఇది 3. సో ఆన్సర్ ఎంత వస్తుందండి 3. అంటే వాల్యూ ఆఫ్ సి ఎంత అవుతుందండి 3. సో ఈ ఈక్వేషన్ నుంచి ఒక్కసారి ఈ వాల్యూ చూడండి. డి వాల్యూ ఏంటంట వాల్యూ ఆఫ్ పి వాల్యూ అంట ఎట్ విచ్ ఈక్వేషన్ 1 మినిమం. సో ఈక్వేషన్ 1కి సంబంధించినది ఉంది కదా, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 ఉంది కదా, అవి మినిమం అవ్వాలంటే ఎక్కడ మినిమం అయింది p+4 అనేది 0 అయ్యేటప్పుడు కదా మినిమం అయింది. అంటే p వాల్యూ ఎంత అవ్వాలి p+4 వాల్యూ 0 అయితేనే మనకు అక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అనేది మినిమం అవుతుంది. సో p+4 వాల్యూ 0 అవ్వాలి. అంటే p వాల్యూ ఎంత అవ్వాలండి -4 అవ్వాలి. సో d వాల్యూ ఏంటంట వాల్యూ ఆఫ్ p అంట. అంటే ఇప్పుడు d వాల్యూ మనకి ఎంత వచ్చిందండి -4. d వాల్యూ ఎంత వచ్చింది -4. ఓకే. అండ్ c వాల్యూ ఎంత వచ్చిందండి c వాల్యూ ఎంత వచ్చింది 3. ఇక్కడ దాకా ఓకే. ఒక్క సెకండ్, ఇక్కడ దాకా క్లియర్. సి వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది, డి వాల్యూ వచ్చేసరికి -4 వచ్చింది. ఓకేనా. అంటే నథింగ్ బట్ పి వాల్యూనే -4, డి వాల్యూ కూడా -4 అవుతుంది. అండ్ టోటల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ టీ ఇన్ t² - 70 + 11 t² - 13t + 42 = 1. ఒక్కసారి చూడండి, ఇప్పుడు సంథింగ్ టు ద పవర్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రావాలి. అలాంటి ఎన్ని కేసెస్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది n అనుకోండి, n టు ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. ఎన్ని కేసెస్లో అవుతుంది అది? సంథింగ్ టు ద పవర్ ఆఫ్ సంథింగ్ 1 అవ్వాలి. ఎన్ని కేసెస్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ అండ్ x వాల్యూ. n వాల్యూ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ x వాల్యూ 0 ఉండాలి, అప్పుడే మనకి ఇది 1 అవుతుంది. అంతే కదా. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఏమవుతుంది 1 కదా, 1 కదా. అండ్ నెక్స్ట్ 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ అంటే n వాల్యూ 1 పెట్టుకొని పవర్లో ఎంతన్నా పెట్టుకోండి, మీ ఇష్టం, పవర్లో ఎంతన్నా పెట్టుకోండి. అంటే n వాల్యూ 1 పెట్టుకొని పవర్లో ఏం పెట్టుకున్నా మీకు 1గా వచ్చేది, ఫైనల్లీ అల్టిమేట్లీ 1గా, ఇంకా వేరే చాయిస్ లేదు. ఓకేనా. ఇంకొక కండిషన్ చాలామంది మిస్ అయ్యే కండిషన్ ఏంటి అంటే n వాల్యూ -1 పెట్టుకున్నారు అనుకోండి, n వాల్యూ -1 పెట్టుకున్నారు అనుకోండి, పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -1, పవర్లో 2 ఉందనుకోండి, అది 1గా. పోనీ బేస్లో -1 ఉండి పవర్లో ఇక్కడ 4 ఉందనుకోండి, అది కూడా 1గా, సారీ 1 కదా, +1 1గా. అంటే అది కూడా ఒక కండిషన్. అంటే n వాల్యూ -1 అయి ఉంటే x వాల్యూ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే పవర్లో ఉండే వాల్యూ ఖచ్చితంగా ఈవెన్ అయి ఉండాలి. ఈ 3 కేసెస్ మర్చిపోవద్దు ఎప్పటికి కూడా. ఈ 3 కేసెస్లో మాత్రమే మనకి సంథింగ్ టు ద పవర్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. మర్చిపోమాకండి. ఓకేనా. ఇక్కడ మనం డెఫినెట్గా చెప్పగలిగే వాల్యూస్ ఏంటి అంటే ఇక్కడ x 0 ఉండాలి, అండ్ ఇక్కడ n వాల్యూ 1 ఉండాలి, అండ్ ఇక్కడ n వాల్యూ 1 ఉండేటప్పుడు x వాల్యూ ఈవెన్ ఉండాలి. ఈ 3 కేసెస్ మనం ఇక్కడ చెక్ చేయాలి. అప్పుడు మనకి టోటల్ పాసిబుల్ వాల్యూస్ వచ్చేస్తాయి. సార్ ఎలా సార్? ఒక్కసారి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ t² ఈ ఈక్వేషన్కి పవర్లో ఈ ఈక్వేషన్ ఉంది కదా, మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ xని 0 చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని 0 చేసుకోవాలి, అంటే దీన్ని 0 చేసుకోవాలి. అంటే t² - 13t + 42 దీని వాల్యూ 0 చేసుకోవాలి. ఇప్పుడు దీనికి రూట్స్ ఏమవుతాయి చెప్పండి? ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఇక్కడ మనకి టీకి వాల్యూస్ వస్తాయి, రూట్సే కదా, వాల్యూస్ ఆఫ్ టీ అంటే రూట్సే కదా. సో దీనికి రూట్స్ ఏమవుతాయి? సో ప్రొడక్ట్ ఈ కాన్స్టెంట్కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 13 రావాలి, 7,6. సో ఈక్వేషన్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ప్లస్. అంటే ఇక్కడ టీకి వాల్యూస్ ఏమొచ్చినాయండి 7,6. సో ఈ టీ వాల్యూస్ ఏమొచ్చినాయండి ఇక్కడ 7,6 వచ్చినాయి. అంటే x = 0 పెట్టేటప్పుడు n ఏదైనా కావచ్చు. ఇప్పుడు 7,6 వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెట్టారనుకోండి, అది ఏదన్నా కావచ్చు, ఏదన్నా అనవసరం మనకి, ఏదన్నా కావచ్చు అది. సో పవర్లో 0 ఉంది అంటే అది 1 అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి టీకి వాల్యూస్ ఇక్కడ ఏమొచ్చినాయండి 7,6. ఈ కండిషన్ చెక్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది? డెఫినెట్గా చెప్పగలిగేది ఏంటి? బేస్ని 1 చేసుకోవాలి. సో పవర్ దానికి తగ్గట్టుగా ఎనీథింగ్ ఏదైనా రావచ్చు. సో బేస్ 1 అయింది అనుకోండి, అంటే t² - 70 + 11 ఇది 1కి ఈక్వల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? t² - 70 + 10 = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయండి 5,2
అంతే కదా. సో 10కు ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 7 రావాలి. 5,2 ఈక్వేషన్లో మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ అండ్ ఇక్కడ కూడా ప్లస్, అంటే 5,2 ఇది కూడా పాసిబుల్. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వేసాను అనుకోండి, ఐ మీన్ పైన ఎక్స్పోనెంట్లో అది ఏదన్నా రావచ్చు. 5 వేసారు అనుకోండి, 5² అంటే 25 మైనస్ 35 అంటే 65 ప్లస్ 42. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అదే అక్కడ ఎనీథింగ్ అని ఏదన్నా రావచ్చు. అక్కడ ఈ వాల్యూస్కి తగ్గట్టు ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు టీకి కొత్త వాల్యూస్ ఏంటంటే టీకి ఇంకొక 2 వాల్యూస్ వచ్చినాయి 5,2. ఇవి కూడా వాల్యూస్ ఆఫ్ టీయే కదా, ఇది కూడా పాసిబుల్ వాల్యూసేగా. నెక్స్ట్ ఇక్కడ బేస్ని -1 చేసుకోండి, అప్పుడు పవర్ ఈవెన్లో ఉండాలి. అంటే ఎలా సార్ ఒక్కసారి చెక్ చేద్దాం. బేస్ని -1 చేయాలంటే T² - 70 + 11 ఈక్వల్స్ టు -1 చేసుకున్నాం. ఇప్పుడేమవుతుంది T² - 70 + 12 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయి, కాన్స్టెంట్కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 7 రావాలి, విచ్ ఆర్ నథింగ్ బట్ 4 and 3. మైనస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ అండ్ ప్లస్, ఇక్కడ కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి డినామినేటర్లో 1, అంటే 4,3 మన రూట్స్. అయితే మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే మీకు వచ్చిన టీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇక్కడ ఎక్స్పోనెంట్లో వేసేటప్పుడు ఖచ్చితంగా ఈవెన్ అయ్యి ఉండాలి. ఈవెన్ అవ్వలేదు అనుకోండి, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ వేసినప్పుడు ఈవెన్ అవ్వలేదు అనుకోండి, ఆ వాల్యూ పాసిబుల్ వాల్యూ కాదు అని. ఓకేనా. ఆ వాల్యూ వేసినప్పుడు కూడా ఈవెన్ వచ్చింది అనుకోండి, అప్పుడు పాసిబులే. అంటే ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన రూట్స్ ఏంటంటే T = 4,3 వచ్చినాయి, బట్ ఇంకా కన్ఫర్మ్ కాదు ఈ వాల్యూస్ పక్కానా కాదా అని. ఎందుకు కన్ఫర్మ్ కాదు, ఈ వాల్యూస్ దగ్గర ఈ ఎక్స్పోనెంట్ ఉంది కదా అది ఖచ్చితంగా ఈవెన్ అయ్యి ఉండాలి. అలా అయితేనే ఇవి పాసిబుల్ వాల్యూస్, లేదా కాదు. ఇవి ఇంకా పాసిబుల్ కాదు, ఒకసారి చెక్ చేయండి. సో ఆ ప్లేస్లో టీ పెట్టుకోండి, ఐ మీన్ టీ ప్లేస్లో ఒకసారి 4 పెట్టుకోండి, ఎక్స్పోనెంట్ ప్లేస్లో 4² అంటే 16 - 13 4 = 52 + 42. సో 16 + 42 అంటే 58, 58 - 52 అంటే 6 వస్తుంది, విచ్ ఈస్ ఈవెన్. ఈవెన్ కాబట్టి 4 వేసేటప్పుడు నాకు కండిషన్ సాటిస్ఫై అవుతుంది, పవర్లో ఈవెన్ ఉంటుంది కాబట్టి ఈ 4 అనే వాల్యూ పాసిబుల్ వాల్యూనే. తర్వాత 3 పెట్టుకొని ట్రై చేయండి. ఈ పవర్లో 3² అంటే 9 - 13 3 = 39 + 42 విచ్ ఈస్ నథింగ్ బట్ -30 + 12 వస్తుంది. 12 ఆల్సో ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. అంటే 3 పెట్టుకున్నా కూడా మనకి ఈ పవర్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది, అంటే అది కూడా పాసిబుల్ వాల్యూనే కదా. అంటే 3 కూడా మనకి పాసిబుల్ వాల్యూనే. మనకి టీకి మొత్తం ఎన్ని వాల్యూస్ ఇచ్చో చెప్పండి. 1 సెకండ్. వాల్యూ ఆఫ్ టీ ఇక్కడ ఈ అంటే ఏంటి, టోటల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ టీ. ఇక్కడ టోటల్ ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అండి, 7 6 5 2 4 3, మొత్తం 6 వాల్యూస్ పాసిబుల్. నేనేం అడిగాను, టోటల్ పాసిబుల్ వాల్యూస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అని మెన్షన్ చేసి ఉండాలి, నేను మెన్షన్ చేయలేదు, సారీ. ఓకేనా. టోటల్ అంతే, నేను కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది అందుకని. ఓకేనా. టోటల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ టీ అంటున్నాను కాబట్టి అక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చినాయండి, 6 వాల్యూస్ వచ్చినాయి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ ఎంత అవుతుంది, నేను ఇక్కడ పైన వేసుకుంటానే మర్చిపోతాను అందుకనే. D = -4, ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, 6 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ టీ. ఇప్పుడు టీకి వాల్యూస్ ఇవి, అందులో మినిమం వాల్యూ ఏది 2, మ్యాక్సిమం వాల్యూ ఏంది 7. ఇప్పుడు మినిమంకి మ్యాక్సిమంకి సమ్ ఎంత అవుతుంది 2 + 7. ఆ 2 + 7 అంటే వాల్యూ ఎంత 9. ఆ 9 ఎవరిది, ఎఫ్ది. అంటే ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది, అంతేగా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ జీ వాల్యూ ఏంటండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 1/2, 4/7, 8/9. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ కనిపెట్టేటప్పుడు, ఓకేనా, ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ కనిపెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగాడు అనుకోండి, ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అడిగాడు అనుకోండి, సేమ్ అక్కడలానే A/B, C/D, E/F ఇలా అడిగాడు అనుకోండి, అప్పుడేమవుతుంది ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, రివర్స్ అనమాట. ఓకేనా, క్లియరా, గుర్తుపెట్టుకుంటారు కదా. నెక్స్ట్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ మనకి ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఆ 3 ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ పెట్టాను, ఐ మీన్ ఎర్రర్ ఏం కాదులేండి, సరే చేద్దాం, మీకు లాస్ట్లో చెప్తాను.
ఇక్కడ దీనికి హెచ్సిఎఫ్ కావాలి ఈ 3 ఫ్రాక్షన్స్కి కూడా. సో ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 1, 4, 8 అండ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 2, 7, 9 వీటికి ఎల్సిఎం కావాలి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఏమవుతుందండి, 1, 4, 8 అంటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అండ్ ఎల్సిఎం ఆఫ్ 2, 7, 9 అంటే సో 2 and 7 ఎలానో ప్రైమ్ నెంబర్స్, వాటితో పాటు ఈ నెంబర్ ఒకటి వచ్చింది, వాటి ప్రొడక్టే అక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 126. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 1/126. ఓకేనా, 1/126. నెక్స్ట్ అది పైన రాసుకుందాం కాసేపు. J is equals to 1/126. అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ కూడా మీరు నేర్చుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్సే కదా. చాలామంది కోప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్లు అనుకుంటారు, అది కూడా కాదు. దానికోసం కూడా నేను సెపరేట్గా చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మీరు నేర్చుకునేవని మళ్ళీ నేర్చుకుంటారు. నేను నెంబర్ సిస్టమ్ సెపరేట్గా తీసుకొస్తాను, అన్నిటికీ కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. అయితే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా, అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అయినా, 2 అయినా కాదు, ఎన్ని ప్రైమ్ నెంబర్స్కి అయినా సరే. ఓకేనా, కాన్సిక్యూటివ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అయినా, 2 అని కాదండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అయినా, ఒక 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి, అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అయినా, హెచ్సిఎఫ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా, హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అయినా, హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1. ఓకేనా, అది గుర్తుపెట్టుకుంటారు కదా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జామ్లో చిన్నగా బిట్ ఇచ్చేస్తాడు, అది కానీ తెలియలేదు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, అంతే, అక్కడితో ఖతం, మరి ఇంకా ముందుకు వెళ్ళలేరు. సో ఆ పైనంతా చాలా వరకు ప్రాసెస్ చేసి ఉండొచ్చు, ఆ ఒక్క లైన్ దగ్గర ఆగిపోతారు. సో ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి కదా, దీని వాల్యూ ఎంత అవుతుంది, 1. ఓకేనా, మనకు వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుందో చూడండి, 28 × 8 28 × 8 ఇంటూ జీ వాల్యూ ఎంత వచ్చిందండి, 1/126 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 9 ప్లస్ E/C, ఈ వాల్యూ ఎంత 6 బై సి వాల్యూ ఎంత 3 ఇంటూ 13/2. నెక్స్ట్ ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది, -4, సో -4. ఇది ఎవరి వాల్యూ, S² వాల్యూ ఇది. ఓకేనా, S² వాల్యూ. ఓకే, 9తో క్యాన్సిల్ చేస్తే ఇది 14కి ఇది 2 times, 2 8s ఇది 16 ప్లస్ ఇది 3 times, అండ్ 3 and 3 గెట్ క్యాన్సిల్డ్, ప్లస్ 13 - 4. 13 - 4 అంటే 9, 16 + 9 అంటే ఎంత అవుతుంది, 25. ఈ 25 ఎవర్ వాల్యూ, S² వాల్యూ. సో ఇప్పుడు Sకి 2 వాల్యూస్ ఉంటాయి, S is equals to +5 ఒక వాల్యూ లేదా -5 ఒక వాల్యూ. అంటే Sకి ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, S is equals to +5 ఒక వాల్యూ అయితే -5 కూడా S వాల్యూనే. మనకేం అడిగాడు, 6s - h. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూకి 2 ఆన్సర్స్ ఉంటాయి. నేను ఇక్కడ యాక్చువల్గా ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ అని రాసి ఉండాల్సింది, బట్ రాయలేదు, కంగారులో పెట్టేశాను. ఓకేనా, పాసిబుల్ వాల్యూ అని రాసి ఉంటే ఎగ్జామ్లో అయితే మాత్రం పాసిబుల్ అని మెన్షన్ చేస్తారు. ఓకేనా, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. 6s - h, 6 × s - h అంటే ఒక వాల్యూ ఏంటి, 6 × 5 - h అంటే 1, అంతే కదా, h అంటే 1. అంటే 30 - 1 ఒక వాల్యూ ఎంత అవుతుంది, 29, కానీ ఆన్సర్స్లో లేదు. కానీ ఇంకొక వాల్యూ ఏంటి, 6 × -5 -1, 6 × -5 -30 అవుతుంది. -30 - 1 ఎంత వస్తుందండి, -31. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ. క్లియరా? ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లో ఎవరికైనా ఏదైనా స్టెప్లో అర్థం కాకపోతే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఒకవేళ అర్థమైందని కూడా ఒక్కసారి చెప్పండి, సో దట్ నాకు అర్థం అవుతుంది మీకు అర్థమైందా లేదా అని. ఓకేనా, కొంతమంది అర్థం కాకపోతే చెప్పరు, కొంతమంది అర్థమైనా చెప్పరు. ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు తెలుస్తుంది కదా. ఓకేనా, ఒకసారి నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడితో సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ యూ విత్ అనదర్ చాక్లెట్ ఇన్ అనదర్ వీడియో, అండ్ అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్ అండ్ బై.